గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నా పేరు మూర్తి. నేను హైలాబ్ కంపెనీలో జాబ్ చేస్తాను యాజ్ ఎ రీజనల్ మేనేజర్. సో మా కంపెనీ ఏంటి, ప్లస్ అసలు వీడియో ఎందుకు చేస్తున్నానంటే మా కంపెనీ ఏంటి, మా రిక్వైర్మెంట్లు ఏంటి, మీ ఎలా ఈజీగా జాబ్ పొందగలుగుతారు దాని గురించి. సో మా కంపెనీ హైలాబ్ కంపెనీ చెన్నై బేస్ కంపెనీ. మొత్తం ఇండియాలో బ్రాంచెస్ ఉన్నాయి. మనకి హైదరాబాద్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి, బేగంపేటలో ఒకటి, గచ్చిబౌలిలో ఒకటి, ముంబై, ఢిల్లీ, చెన్నై ఎలా వేయచ్చు. సో రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే, మేము క్లయింట్స్తో అగ్రిమెంట్ చేసుకుంటాం, మేము మ్యాన్ పవర్ సప్లై చేస్తామని, అండ్ వాళ్ళకి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, శాలరీ బట్టి జాబ్ ఇప్పిస్తాం. సో ఇక్కడ విషయం ఏంటంటే, మేము ₹1 కూడా ఛార్జ్ చేయం ఏ క్యాండిడేట్ దగ్గర, క్లయింట్ కూడా ఛార్జ్ చేయరు. సో నేను జేడీ చెప్తా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్కి, నా మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ పంపించవచ్చు. జేడీ కొంచెం వినండి, ఓకే. నా నంబర్ వచ్చేసరికి మీకు 777-400-9026. మెయిల్ ఐడి వచ్చేసరికి gvr.murty@hlcpl.com. ఈ రెజ్యూమ్ పెట్టచ్చు, నాకు కాల్ చేసి డీటెయిల్స్ అడగవచ్చు. సో ఫస్ట్ మనకు వచ్చేసరికి హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ కావాలి. మనకి హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ చాలు, మేల్ అయినా ఫీమేల్ అయినా ఓకే. లొకేషన్ వచ్చేసరికి నారాయణగౌడ మెట్రో స్టేషన్ దగ్గర, ఓకేనా. శాలరీ ఎంత ఉంటుంది, 15,000-20,000 ఉంటుంది. వర్క్ ఏం చేయాలంటే రెగ్యులర్ హెచ్ఆర్ వర్క్ ఏదో ఉంటుందో, రిక్రూట్మెంట్, పేరోల్, ఎంప్లాయీ ఎంగేజ్మెంట్, ఈ 3 ఉంటాయి, అవి మనకి రావాలి అట్లీస్ట్. సో మరీ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మళ్ళీ చెప్తున్నాను, 1 to 2 ఎక్స్పీరియన్స్ చాలు. ప్లస్ దీంట్లో వచ్చేసరికి మా దగ్గర మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్సే ఉంటాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉండవు. ఫీమేల్స్కి తక్కువ ఉంటాయి కానీ 1-2 అలా ఉంటాయి, తక్కువ ఉంటాయి. సో అది కొంచెం గమనించాలి. రెండో వచ్చేసరికి ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్. ఇది ఒక జ్యువెలరీ కంపెనీ గురించి 3 లొకేషన్స్ ఉన్నాయి, అబిడ్స్, షేక్పేట్, జూబ్లీ హిల్స్, ఓకే. దీనికి రిక్వైర్మెంట్ ఏంటంటే మ్యారీడ్ ఆర్ 30+ ఏజ్ వాళ్ళే కావాలి, ఫీమేల్స్ కావాలి, నో మేల్స్, ఎందుకంటే ఫ్రంట్ ఆఫీస్ కాబట్టి ఫీమేల్స్ కావాలి. శాలరీ ఎంత ఉంటుంది, 15,000-20,000 ఉంటుంది. లొకేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను, అబిడ్, షేక్పేట్ అండ్ బంజారా హిల్స్. శాలరీ కూడా చెప్పాను మీకు. సో వర్కింగ్ టైము 8 పొద్దున్న 10 to 8 o'clock. ఎందుకంటే రీటైల్గా నార్మల్గా మీరు చూసారంటే జ్యువెలరీ ఫాల్స్ అండర్ రీటైల్ షాప్స్లో లేకపోతే మాల్స్లో కట్టే 12 hours ఉంటుంది, 10 to 10 or 8 to 8 అలా ఉంటుంది. కానీ ఇది 8 hours, 10 hours జాబ్ అనమాట ఇది. సో పొద్దున 10 నుంచి సాయంత్రం 8 దాకా. థర్డ్, కలెక్షన్ ఎగ్జిక్యూటివ్. అదే కంపెనీకి కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ కావాలి. కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తారు, ఇప్పుడు చాలామంది గోల్డ్ ఈఎంఐలో తీసుకుంటారు. సో ఆ క్యాష్ కలెక్షన్ చేయడం కానీ, లేకపోతే బ్యాంక్లో వెళ్ళి చెక్ డిపాజిట్ చేయడం కానీ, లేకపోతే డాక్యుమెంట్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి అవి కలెక్ట్ చేయడం కానీ బై కంపల్సరీ. ఇది మేల్ క్యాండిడేట్స్కి, దిస్ ఈజ్ ఫర్ మేల్ ఓన్లీ, ఓకేనా. శాలరీ సేమ్ 15,000-20,000 ఉంటుంది. దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు పెట్రోల్ అలౌన్స్ వేరేగా వస్తాయి మీకు, ఓకేనా. థర్డ్ వచ్చేసరికి దాని తర్వాత మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఇది వేరే కంపెనీకి, జ్యువెలరీ అయిపోయింది వేరే కంపెనీకి. ఇది సీసీటీవీ కెమెరా కంపెనీకి, వాళ్ళకి సేల్స్ వాళ్ళు కావాలి. సేల్స్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు కావాలంటే, ఆల్రెడీ ఎవరైతే సీసీటీవీ కెమెరాస్ అమ్మారో, లేకపోతే బిల్డింగ్ మటీరియల్స్ లైక్ స్టీల్, సిమెంట్, పెయింట్, ఇవన్నీ బిల్డింగ్ మెటీరియల్ అంటారు. బేసిక్లీ వాడు టార్గెట్ క్లయింట్స్ ఎవరంటే ఎవరైతే ఇల్లు కడుతున్నారో ఆర్ బిల్డింగ్ కడుతున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ హౌస్ అవ్వచ్చు, అపార్ట్మెంట్ అవ్వచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ అవ్వచ్చు. సో వీళ్ళు ఏంటంటే బిల్డర్స్ దగ్గర వెళ్ళి రిక్రూట్మెంట్ టీమ్ని వెళ్ళి కలవాలి, సేల్స్ వాళ్ళు. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళే కావాలి మనకి. సో దీనికి వచ్చి 15,000-20,000 ఉన్న శాలరీ బ్రేకప్ మీకు 25,000 కదా రావచ్చు. లొకేషన్ కుక్కడపల్లి, ఓకేనా. ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావాలి, నో ఫ్రెషర్స్. దాని తర్వాత అదే కంపెనీకి టెక్నీషియన్స్ కావాలి. టెక్నీషియన్స్ ఎలాంటి వాళ్ళు, ఎవరికైతే సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్, అన్ఇన్స్టాలేషన్, ఏదైనా రిపేర్ ఉంటే అది చేయడం కావాలి. ఫ్రెషర్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా కావాలి. ఎవరికైతే ట్రైనింగ్ ఉన్న వాళ్ళు, ఓకే, కొంచెం ట్రైనింగ్ ఉంది, కొంచెం ఆల్రెడీ సర్టిఫికేషన్ చేసాము, కొంచెం ట్రైనింగ్ ఇస్తే మేము చేసుకుంటామంటే చేయగలుగుతాం. దీంట్లో 3 లెవెల్స్ ఉన్నాయి. 0 to 1 or 2 ఎక్స్పీరియన్స్ కేటగిరీకి మనం L1 అంటాం, లెవెల్ 1.
15,000 to 20,000 శాలరీ ఉంటుంది. అదే 1 to 2 ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి, 20 to 25 శాలరీ ఉంటుంది. అదే L3 లెవెల్ 3, సో 2 years to 5 years ఎక్స్పీరియన్స్ ఉందంటే టీమ్ లీడర్ పొజిషన్ లాగా అనమాట. అది 25,000 to 30,000 ఉంటుంది. బైక్ కంపల్సరీ, ఎందుకంటే ఇది లొకేషన్ కూకట్పల్లి, రిపోర్టింగ్ మీరు వచ్చేది కూకట్పల్లి, కానీ మన క్లయింట్ ప్లేస్ వేరేగా ఉంటాయి, అక్కడ వెళ్ళి తిరగాలి. సో అది పెట్రోల్ ఇస్తారు కంపెనీ, ప్లస్ సైట్ అలౌన్స్ కూడా ఇస్తారు. ఇది దీని తర్వాత వచ్చేసరికి మనకి బైకర్స్ కావాలి, పార్ట్ టైం బైకర్స్, ఫుల్ టైం బైకర్స్. ఏం డెలివరీ చేయాలంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఎలాగైతే వస్తాయి మొబైల్స్, ల్యాప్టాప్, బట్టలు, ఇవన్నీ అవి డెలివరీ చేయాలి. పార్ట్ టైం 5 hours, ఫుల్ టైం 8 to 10 hours మీ ఇష్టం చేయగలుగుతారు. పార్ట్ టైంలో శాలరీ ఎంత ఉంటుంది, ఫుల్ టైంలో ఎంత వస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ టైంలో మీకు 8,000 ఫిక్స్ శాలరీ, 1,000 రూపీస్ అటెండెన్స్ బోనస్ ఎలాగంటే 26 days మీరు వస్తే కనుక డుమ్మా చేయకుండాను మీకు ఆ 1,000 రూపీస్ ఎక్స్ట్రా వస్తాయి. ప్లస్ పర్ డెలివరీ ఇంత, పెట్రోల్ 3 రూపీస్ ఇంత అని వస్తుంది. అన్నీ కలుపుకుంటే 20,000 వస్తుంది. సేమ్ ఫుల్ టైంకి 8 to 10 hours చేయాలి. దాంట్లో 30-35 డెలివరీ చేస్తే మీకు 32,000 దాకా వస్తుంది. అదే కంపెనీలో మీకు లోడింగ్ అన్లోడింగ్, పికర్ ప్యాకర్ ప్లస్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ కావాలి. లొకేషన్స్ ఎక్కడంటే మెయిన్ హెచ్ఓ వచ్చేసరికి ఖైరతాబాద్, దాని తర్వాత నాగోల్, దాని తర్వాత కుక్కడపల్లి. పికర్ ప్యాకర్ది బేగంపేటలో ఉంది, మీకు ఖైరతాబాద్లో ఉంది. షిఫ్ట్ ఇన్ఛార్జ్ వచ్చేసరికి మనకి ఖైరతాబాద్లో ఉంది, శంషాబాద్లో ఉంది. ఓకేనా. దాని తర్వాత మీకు లోడింగ్ అన్లోడింగ్ ఏంటంటే ఇప్పుడు వ్యాన్ డెలివరీ ఉంటుంది, డిహెచ్ఎల్ కొరియర్ది వ్యాన్ డెలివరీ ఉంటాయి, డిడిడిసి కొరియర్ ఇవన్నీ ఉంటాయి. లోడింగ్ అన్లోడింగ్ చేయాలి, అది కొంచెం హార్డ్ టాస్క్. మెయిల్లే కావాలి. 14,000 శాలరీ ఉంటుంది. దీనికి మొత్తం సిటీ అంతా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో అయినా 10th పాస్ ఉండి బైక్ లేదు, మేము లోడింగ్ చేసుకుంటానంటే మీరు చెప్పొచ్చు నాకు. దాని తర్వాత వచ్చేసరికి పికర్ ప్యాకర్ చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మాకు. లొకేషన్ వచ్చేసరికి మేడ్చల్ ఉంది, దాని తర్వాత మనకి బేగంపేట ఉంది, ఖైరతాబాద్ ఉంది, శంషాబాద్ ఉంది, పఠాన్చెరు ఉంది. శాలరీ ఎంతంటే 14,000 to 15,000 to 17,000 వస్తాయి. డే మీకు మేడ్చల్లో అయితే 3 షిఫ్ట్లు ఉన్నాయి, 24/8 hours into 3 షిఫ్ట్ ఉన్నాయి. మార్నింగ్ షిఫ్ట్, మధ్యాహ్నం షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్. దాంట్లో ఫెసిలిటీ ఏంటంటే ఫుడ్ దొరుకుతుంది, కానీ మనం పే చేసుకోవాలి. 30 రూపీస్ పర్ మీల్కి పే చేసుకోవాలి. దాని తర్వాత మీకు పఠాన్చెరులో నైట్ షిఫ్ట్ ఉంటుంది, మీకు 5 నుంచి 2 దాకాను. ఓకే, లంచ్ మనమే తెచ్చుకోవాలి, అక్కడక్కడ ఫుడ్ ఫెసిలిటీ ఉండదు. అది దాని తర్వాత మీకు అదే పఠాన్చెరు లొకేషన్లో హెల్పర్ కావాలి మనకి క్లీనింగ్ చేయడానికి, ఎందుకంటే అది లాజిస్టిక్ కంపెనీ. సో మనం ప్యాకింగ్ చేసినప్పుడు కానీ, లేకపోతే లోడింగ్ చేసినప్పుడు కానీ చాలా డస్ట్ వస్తుంది. ఆ డస్ట్ క్లీన్ చేయడానికి ఒకళ్ళు కావాలి. ఓకే, దాని తర్వాత మనకి సార్టర్ అన్లిమిటెడ్. సో ఇవన్నీ రిక్వైర్మెంట్స్. సో ఖాళీగా ఉండే బదులు ఏదైనా 2-3 డబ్బులు కొంచెం సంపాదిస్తే మనకి హెల్ప్ ఉంటుంది, ఫ్యామిలీకి హెల్ప్ ఉంటుంది. సో మా కంపెనీ వచ్చేసరికి హైలాబ్ కంపెనీ, వాడికి చెప్పాను మీకు, మేము డబ్బులు తీసుకోము, మోసపోవద్దు అని డబ్బులు ఇచ్చారంటే. ప్లస్ మా దగ్గర ఉన్న క్లయింట్లు మేము వాళ్ళదే కమిషన్ తీసుకుంటాం, కానీ మీ దగ్గర ₹1 కూడా తీసుకోము. సో వచ్చేసరికి 777-400-9026 నా మొబైల్ నెంబరు, నా మెయిల్ ఐడి gvr@hlcpl.com. HLCPL ఫుల్ ఫామ్ ఏంటంటే హైలాబ్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్.com. మీకు మెయిల్ ఐడి కొంచెం ఇబ్బందిగా ఉంటే మీరు వాట్సాప్ చేయవచ్చు, 777-400-9026కి కాల్ చేయవచ్చు. నాకు కాల్ చేస్తే నేను అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాను, లొకేషన్, శాలరీ ఇవన్నీ. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉండవు, లేడీస్కి తక్కువ ఉంటాయి. సో బాయ్స్కి చాలా ఉంటాయి. ఓకే, బైక్ ఉన్నా కానీ, బైక్ లేనా కానీ. ఇంకోటి, మన డెలివరీ కంపెనీలో మీకు ఇదే బైక్ లేదు, జాబ్ చేసుకుంటానంటే కూడా ఇస్తాం, కానీ కంపెనీ బైక్ ఇస్తుంది, 6,000 రెంట్ కట్ చేసుకుంటుంది ప్రతి నెల. సో బైక్ లేదంటే ఫుల్ టైం చేసుకోవడం బెటర్. 30,000 రూపాయల దాకా వస్తాయి, దాంట్లో 6,000 పోయినా పర్లేదు. మన రూమ్కి, ఫుడ్కి, కటింగ్ పోయి కొంచెం డబ్బులు పంపించవచ్చు ఇంటికి. అవి చూసుకొని నాకు కాల్ చేయండి, నేను మీకు గైడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.